రాఘవ నేను చాలా స్టడీ. అయితే నేను పట్టుకోకర్లేదు. పట్టుకోలే. ఎవడరా ఇక్కడ అది ఒలకట్టింది? వల కాదు, గోడ. ఎవడు పైనుంచి టార్చ్? అది చంద్రుడు అన్నయ్య. అయితే మనం పొద్దున కలుసుకుందాం, సరేనా? గుడ్ నైట్. రేయ్ పిలిచామండ్రా? తలుపు తీవే. రా ఇది నీళ్ళు కాదురా. రా ఇది నా ఇల్లే. అయితే మరి ఆ పిల్ల? అది నా పెళ్ళం. నాకు అస్సలు తెలియదు. నేను ఆ విషయం ఎవరికి చెప్పలేదు. నువ్వు లోపలికి వెళ్ళవే. అమ్మాయిలు తిడితే నాకు అస్సలు నచ్చదు. సరే. ఓరే రాఘవ, నేను విషయం చెప్పడం మర్చిపోయాను రా. మన గ్రామ సరిహద్దు ఉందే, నువ్వు అక్కడికి వెళ్ళి కాపలా కాదు. ఇప్పుడేనా? ఇప్పుడే వెళ్ళాలా? పొర పంది. ఏం చెప్పావు? పొర పంది. అలా మర్యాదగా చెప్తే రాగా వెళ్తాడు. జరుగు. నువ్వేమనుకున్నా? నేను నిన్ను పట్టించుకొని అనుకున్నావా ఏంటి? మహాభారతంలో కర్ణుడురా నేను. కలుసుకొని చూస్తా. నువ్వు సరిహద్దుల్లో కాపలా ఉంటే నేనేమో నీ ఇంటి కాపలా ఉంటానా? ఈ వీరయ్య మనసు నువ్వు అర్థం చేసుకోవాలరా. క్షమించు వీరయ్య. చూడవే, మా అన్నయ్యకి ఎంత పెద్ద మనసు ఉందో తెలుసా? నీకు అర్థమైంది కదా? అర్థమైందా నీకు? వీరయ్య మనసు నాకు బాగా అర్థమైంది. నిన్న జీవితంలో మర్చిపోనా? అంతే చాలరా, నాకు ఎప్పటికీ మర్చిపోను. నేను వచ్చారు పనులన్నీ చేసుకున్నా. నువ్వు వెళ్ళరా. ఆగాదు, నువ్వు తొందరగా వెళ్ళి వచ్చే. మరి నేను టీ తాగలి కదా. నేను తీసుకొస్తానా? చక్కెర తక్కువే. అయితే సరే పొద్దున్నే కలుద్దాం. నువ్వు తొందరగా వచ్చే. నేను రాను. అయితే సరే పొద్దున్నే కలుద్దాం. అంత మన బ్రాహ్మ. అయ్యో దేవుడా, పాము వచ్చేసినే. పాము దెయ్యమై వచ్చిందా? ఎవరది? పామా? ఎవరు? ఊరికే నన్ను భయపెట్టకూడదు. ఈడావిడ భార్గవి ఇంటికి వెళ్తున్నాడు అంటే అది కొట్టెట్టేసిందా? ఏమో ఆడదు కదా.
నువ్వంటే నాకు అసహ్యం. నేను ద్వేషిస్తున్నాను. నిన్ను ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తాను. భార్గవి, నువ్వు నన్ను వదిలేస్తే నన్ను పోలీసు పట్టుకుంటారు. నేను బ్రతకాలి, అందరూ మెచ్చుకునే మంచి మనిషిగా. ఛే! నాకు తెలుసు నేను చేసిందంత తప్పే. నీ జీవితాన్ని కూడా నాశనం చేశాను. నేను జైలుకి వెళ్ళిన తర్వాత నా భార్యని మళ్ళీ చూసింది అనుకోకుండా జరిగింది. అప్పుడే నేను ప్రేమగా ఉన్నట్టు నటించాను. కారణం నాకు కావాల్సింది ఆశ్రయం. ఆ దేవుడే నన్ను నీ దగ్గరికి చేర్చాడు. నేను మంచి బ్రతుకు బ్రతకడానికి నువ్వు నాకు సహాయపడవా? నన్ను కాపాడవా? నాకు భర్త ఉన్నట్టు, నాకు పెళ్లి జరిగినట్టు ఈ గ్రామంలో ఎవరికీ తెలీదు. మిమ్మల్ని పోలీసు పట్టుకున్న తర్వాత నాకంటూ అక్కడెవరూ లేరు. రాత్రికి రాత్రే నేను అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చేసాను. ఇప్పుడు నేనెంతో ధైర్యంగా దేన్నైనా ఎదిరించే భార్గవిగా ఇక్కడ నేను బతుకుతున్నాను. ఈ గ్రామం వాళ్ళే నన్ను కాపాడారు. మీ గురించి అడిగితే నేను ఏం చెప్పగలను? మీరేం మాట్లాడకండి. అతను దాని ఇంట్లోకి వెళ్ళడం నేను నా 2 కళ్ళతో చూసాను. నీ కళ్ళతో చూసావనే ఇప్పుడు మాకు డౌట్. నేను చెప్పింది ఎప్పుడైనా మీరు కొంచెమైనా నమ్మితే కదా. అది సరే. ఆ తర్వాత భార్గవి ఇంటికి నువ్వెందుకు వెళ్ళావు? చెట్టు ఎక్కడానికి. నేను చెప్తే గానీ మీరు అందరికీ అర్థం అవ్వదులే. అది సరే కదా. రేయ్, అనవసరంగా మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి. రేయ్, వీడు నా కజిన్ బ్రదర్ తెలుసా? నేనే. అది సరేలే, మొహం మీద ఒక్కటి ఇచ్చాననుకో ముయ్యరా. ఏది ఏమైనా నిజం మాట్లాడేవాడికి విలువ లేదు. అది మీరు నిజం చెప్పలేదు కాబట్టి మిమ్మల్ని ఎవరూ నమ్మలేదు. ఏదో ఒకటి, భార్గవి వల్ల మన గ్రామానికి మంచి జరుగుతుంది కదా. మరి తను విదేశీ కరెన్సీ దొరికే వ్యాపారం కదా పెట్టింది. అదే వ్యాపారం? ఇలా రా. అవునా? అది కూడా ఆరంభం చేసిందా? మనం అడగక తప్పదు. ఫ్రీగా అలాంటి సేవలు దొరకవు, డబ్బుతో వెళ్ళాలి మరి. అయ్యో, ఈ ఊర్లో బతికే మనం తలకెత్తుకొని ఎలా నడవాలరా? ఈ బోడి తలను ఎత్తితే ఎంత, ఎత్తకపోతే ఎంత. ఒక్కటి ఇచ్చాననుకో. ఏది ఏమైనా ఈ విషయం గురించి తను అడగాలి. రే కజిన్ బ్రదర్, నువ్వురా. అలాగే చేద్దాం, పదండి, పద. వెళ్దాం. అడగండి. మీరందరూ ఏం తెలుసుకోవాలి? నీ ఇంటి విషయాలు తెలుసుకోవడం రాలేదు. నువ్వు అక్కడ దాచిపెట్టావు కదా, దాని గురించే ఇక్కడికి వచ్చావు. నేనెవరిని దాచిపెట్టలేదు. నీ పతివ్రత కథల గురించే కాదు, నీ బోడి వ్యాపారం గురించి కూడా నోరు మూయరా. తెలుసు. ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఎందుకు ఇంత కోపడుతున్నావు? ఇదిగో ఇలా చూడు, నేను నిజంగా చూశాను. నువ్వు అడుగుదాన్ని. భార్గవి, నిజమే చెప్తున్నావా? మీ అందరి ముందు నేనేది దాచలేను. ఇక్కడికొచ్చిన మనిషి మరెవరో కాదు, ఈ గ్రామ రక్షకుడు. కొంచెం ఇలా రా తల్లి. రాలేదన్న అతను ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ ముసల్దాన్న నమ్మకో, ఇది అబద్ధం చెప్తుంది. మర్యాదగా అతన్నే బయటికి పంపించు. నా నరాలన్నీ వాడితో దడదడలాడుతున్నా. తన్నులు తింటానికా? ఎలా ఉంటాడేంటి? మాట్లాడుకున్నాడు. రే, స్వామి ధ్యానంలో ఉన్నారు. 3 రోజుల తర్వాతే లేస్తారు. స్వామియా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. అయ్యో. 3 రోజులు ఆయన కాపాడేద్దాం అనుకుంటున్నావా? రమ్మనండి. వద్దు వీరయ్య, స్వామికి ఆటంకం కల్పించుకో. వాడి స్వామి కాదు, ఆ స్వామి. బయటికి పంపించవే, లోపలికి వచ్చామనుకో. నువ్వు అక్కడ వెళ్తావు. నువ్వు మాట్లాడకరా. మీరు నమ్మట్లేదు కదూ? మీరు చూడాలా? చూడాలి, చూడాలి చూడాలి, చూడాలి. చూడాలి. చూపిస్తాను. స్వామి శరణం. క్షమించు. ఇప్పుడు నమ్ముతున్నారా? అందరికీ ఇప్పుడు తృప్తే కదా? 3వ రోజు స్వామి మీకు దర్శనమిస్తారు. ఇప్పుడు వెళ్ళొచ్చు. ఇంతకే ఎవరు? వాల్మీకి తమ్ముడా? 3 రోజుల తర్వాత వస్తాం. భగవంతుడా, నాకు చాలా భయంగా ఉంది. మనం ఇంకెక్కడికైనా వెళ్ళిపోదామా? ఎందుకు? ఈ రోజు నుంచి మూఢనమ్మకాలతో నిండి ఉన్న ఈ గ్రామానికి రక్షకుడిని నేనే.
బ్రహ్మ నా కోసం సృష్టించిన ఒక కొత్త అవతారమే స్వామి బ్రహ్మానంద. ఓం భగవతి. ఎప్పుడూ ఈ ఊళ్ళోనే ఉండాలనుకుంటే ఈ ఊరి జనం ముందు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఏమిటి మాట్లాడడం లేదు? ఇక మీదట ఈ రక్షకుడు చెప్పేదే వేదవాకు. నువ్వు వేచి చూడు. 3వ రోజు ఈ గ్రామస్తులు మన ఇద్దరిని భార్యాభర్తల్లా అంగీకరిస్తారు. ఎలా? ఈ గ్రామానికి శాప విమోచనం కలగాలంటే నాకు భాగస్వామి కావాలని చెప్తాను. అంటే భార్య అని, నా జీవిత భాగస్వామి అని. అలా చెప్పి నిన్ను నేను ఎంచుకుంటాను. అందరి జనాల ముందు నేను అంగీకరిస్తాను. ఇంకా ఎవరికీ భయపడకుండా ఇద్దరు కలిసే ఉండొచ్చు. మీరు నన్ను మోసం చేయరులేండి. మన కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి ఇంకా 3 రోజులే ఉన్నాయి. ఓం భగవతే నమః. స్వామి మాటలు చాలా బాగున్నాయి. స్వామీజీ అంటేనే ఇలా నోరు తిరగని పదాలన్నీ ఖచ్చితంగా వాడాలి భార్గవి. స్వామీజీ అంటే మరి ఇది ఇది చాలా ముఖ్యం.